హాయ్ అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ చికెన్ మెజెస్టిక్స్ చేయబోతున్నాను. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా నిలువుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ రుచికి సరిపడా, 1/2 నిమ్మకాయ, 1/2 కిలోకి మనకి 1 ఎగ్ అయితే సరిపోతుందండి. ఈ క్వాంటిటీలో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి 1/2 కిలోకి. ఇప్పుడు 1 కప్పు కార్న్ఫ్లోర్ అయితే తీసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా మ్యారినేషన్ అయితే మనం చేసుకోవాలండి. 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని ఆయిల్ అయితే తీసుకుందాం. రెడ్గా ఉంది అనుకోదు, ఇది నేను రైస్ బ్రెయిన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 అవర్ అయిందండి. బాగా మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా మనము ఫ్రై చేసుకోవాలి వేసుకొని. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయితే అయ్యాయి. ఇప్పుడు మనము తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి హాఫ్గా కట్ చేసుకోవాలి. సన్నగా ఆనియన్స్ని తరుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టేసి ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. మీరు ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు. ఇలా తరిగిన వెల్లుల్లిని మరియు తరిగిన పచ్చిమిర్చిని అండ్ తరిగిన ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకోవాలండి. చిటికెడు పసుపు, కారపొడి 1/2 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, సోయా సాస్ అయితే తీసుకుంటున్నానండి నేను. వన్ కప్పు పెరుగు. వీటన్నిటిని బాగా కలిసేలా బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నామండి. అన్నీ ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికించాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ చికెన్ మెజెస్టిక్స్ అయితే మనకు తయారయ్యాయి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అయితే నాకు అందివ్వండి కామెంట్స్ ద్వారా.